అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే మన C++ సిరీస్ అయితే ఉన్నాయో ఆ C++ సిరీస్లో ఇవాళ మనం మెంబర్ ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ మెంబర్ ఫంక్షన్స్ దేని యొక్క మెంబర్స్ అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ క్లాసెస్ అనమాట. సో క్లాసెస్ యొక్క మెంబర్ ఫంక్షన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ముందుగా మనం మన బేసిక్ C++ టెంప్లెట్ ఏదైతే ఉందో అది రాసేసుకుందాం, విచ్ ఇస్ హ్యాష్ ఇంక్లూడ్ IO stream యూజింగ్ నేమ్ స్పేస్ std. ఓకే, ఆ తర్వాత యూజింగ్ అది ఓకే, ఆ తర్వాత ఇంట్ మెయిన్ అండ్ మన రిటర్న్ 0. సో ఇది మన నార్మల్ C++ టెంప్లెట్ కోడ్ కదా. అదేవిధంగా మనం ఒక క్లాస్ కూడా డిఫైన్ చేసుకుందాం. ఓకే, సో క్లాస్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనుకుందాం. సో లెట్ దిస్ బి కార్. సో మనం క్లాస్ అనే కీవర్డ్ ఆ తర్వాత క్లాస్ నేమ్ రాసి కర్లీ బ్రేస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి సెమీకాలన్ పెట్టాలి. నేను ఓపెన్ చేస్తాను, మన ఈ ఐడీలో ఆటోమేటిక్గా క్లోజ్ అండ్ సెమీకాలన్ పెట్టేస్తుంది. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ ది క్లాస్. దీనిలో మనం ఏం రాస్తాం, మనం పబ్లిక్ కానీ ప్రైవేట్ కానీ పెట్టి దాంట్లో మన వేరియబుల్స్ని ఫస్ట్ డిక్లేర్ చేసుకుంటాం కదా. సో నేను పబ్లికే పెడుతున్నాను. పబ్లిక్ ప్రైవేట్ ప్రొటెక్టెడ్ అంటే ఏంటో ప్రస్తుతానికి మీకు అయితే తెలియదు, బట్ ప్రస్తుతానికి పబ్లిక్ అనేది వాడుతున్నాం ఎందుకంటే ప్రోగ్రామ్ నుంచి ఎక్కడైనా దాన్ని యూజ్ చేసేందుకు అని చెప్పి అర్థం చేసుకోండి. బట్ ఫర్దర్ వీడియోస్లో మనం ఈ యొక్క యాక్సెస్ స్పెసిఫైయర్స్ కూడా తెలుసుకుంటాం. ఓకే, సో పబ్లిక్ అని అనుకుందాం అండ్ లెట్ అ వేరియబుల్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సీరియల్ నెంబర్. సో కార్కి సీరియల్ నెంబర్ ఉంటుంది కదా. సో దిస్ ఈస్ ద వేరియబుల్ ఇంట్ సీరియల్ నెంబర్. ఓకే, ఒకే ఒక వేరియబుల్ ఉందనుకుందాం అండ్ దిస్ ఇస్ హౌ అ క్లాస్ ఈజ్. ఇప్పుడు మనం మన యొక్క ఏదైతే మెయిన్ ఫంక్షన్ ఉందో దానిలో ఈ కార్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో దట్ కెన్ బి కాల్డ్ కార్. సో ఏదైతే మనకి క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ అండ్ దాని పక్కన ఆబ్జెక్ట్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆబ్జెక్ట్ నేమ్ ఏం పెడదాం అనుకుంటున్నా అంటే ఓబీజే అని పెడదాం అనుకుంటున్నా. ఓబీజే అని ఉండాల్సిన అవసరం లేదు, మేబీ మన ఇష్టం అది. లైక్ కార్1 అనేది ఆబ్జెక్ట్ అనుకుందాం. సో ఇక్కడ మనకి ఒక లైక్ ఇలా స్పెసిఫై చేసిన వెంటనే మనకి ఒక కార్1 అనే ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ క్లాస్ కార్ క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయ్యాక ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీటిని మనం లైక్ మోడిఫై చేయొచ్చు. సో డైరెక్ట్గా మోడిఫై చేయకుండా మనం ఏం చేద్దామంటే రెండు మెథడ్స్ రాసుకుందాం. ఓకే, అండ్ లెట్ దట్ మెథడ్స్ బీ ఆల్సో పబ్లిక్. సో వాయిడ్ సెట్ సీరియల్ నమ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెట్ సీరియల్ నెంబర్ అనేది ఫంక్షన్ అనుకుందాం. ఓకే, అండ్ అది ఒక నెంబర్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ అనేది ఎస్ నెంబర్ దాని పేరు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫంక్షన్ ఏదైతే మన సీరియల్ నెంబర్ ఉందో ఈ సీరియల్ నెంబర్ దానికి ఏదైతే వాల్యూ పాస్ అయిందో ఆ వాల్యూని అసైన్ చేస్తుంది. సో ఈక్వల్ టు ఎస్ నెంబర్. ఓకే, సో ఈ విధంగా మనం ఒక ఫంక్షన్ రాసుకున్నాం. ఏదైతే సీరియల్ నెంబర్ అనే ఒక వాల్యూ తీసుకుని ఎస్ నెంబర్ వాల్యూ తీసుకుని ఏదైతే సీరియల్ నెంబర్ ఉందో మన క్లాస్ యొక్క మెంబర్ వేరియబుల్ దానికి అసైన్ చేస్తుంది. ఓకే, అదేవిధంగా మనం ఒక ఇంట్ని రిటర్న్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేద్దాం, ఫంక్షన్ క్రియేట్ చేద్దాం, విచ్ ఇస్ ఇంట్ గెట్ సీరియల్ నెంబర్. ఓకే, గెట్ సీరియల్ నెంబర్ అండ్ దీనికి ఏమి వాల్యూస్ అవసరం లేదు, పారామీటర్స్ అవసరం లేదు. ఇది ఏం చేస్తుందంటే సింప్లీగా రిటర్న్ చేస్తుంది దీన్ని మన యొక్క సీరియల్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ కార్ అనేది ఏంటి క్లాస్. ఓకే, కార్ అనేది క్లాస్, కార్1 అనేది ఈ కార్ యొక్క ఆబ్జెక్ట్. సో విచ్ హ్యాస్ ఆల్ ది పారామీటర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అ కార్ కదా. సో దీని యొక్క అంటే మనం ఇందాక లాస్ట్ వీడియోలో తీసుకున్నాం, కార్ అనేది ఒక బ్లూ ప్రింట్ అండ్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ కార్1. సో ఈ కార్1కి సీరియల్ నెంబర్ అనే పారామీటర్ అండ్ ఈ రెండు ఫంక్షన్స్ సెట్ సీరియల్ నెంబర్ గెట్ సీరియల్ నెంబర్ అనే ఫంక్షన్స్ ఉంటాయి. వాటిని ఎలా యాక్సెస్ చేస్తాం, ఎలా చేస్తామంటే చాలా సింపుల్, ఏం లేదు. ఇప్పుడు కార్1 అనేది ఏదైతే ఉందో ఆ కార్1కి డాట్ ఆపరేటర్ వాడాలి. ఆపరేటర్ వాడిని చూపిస్తుంది చూసారా, మనం మూడు తీసుకోవచ్చు. ఏంటి, రెండు ఫంక్షన్స్ అండ్ ఒక వేరియబుల్. వేరియబుల్ ఎందుకు చూపిస్తుంది అనుకుంటున్నారు, ఎందుకంటే అది పబ్లిక్ కాబట్టి, లేకపోతే అది చూపించకపోను, పబ్లిక్ కాబట్టి చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెట్ ఏదైతే ఉందో దాన్ని వాడుతున్నాను, సెట్ సీరియల్ నెంబర్. ఓకే, ఏం చేస్తానంటే సెట్ సీరియల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అని పెడతాం. ఓకే, అండ్ ఇంట్ నమ్ ఈక్వల్ టు గెట్ కార్1 డాట్ గెట్ సీరియల్ నెంబర్ అనుకుందాం. ఓకే, దానికి ఏం పారామీటర్స్ పాస్ చేసిన అవసరం లేదు. ఇప్పుడు అవుట్ అంటే ప్రింట్ చేద్దాం ద సీరియల్ నంబర్ ఈజ్ అని చెప్పి ప్రింట్ చేసి ఇక్కడ మనం నమ్మే ప్రింట్ చేసుకుందాం. స్పేస్ ఇద్దాం. ఓకే, అండ్ దట్ ఈస్ ఇట్. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా పనిచేస్తుందో. లెట్స్ సేవ్ ఇట్. మెంబర్ ఫంక్షన్స్ అనే పేరు పెడదాం, మెంబర్ ఫంక్స్ డాట్ సిపిపి. ఓకే, సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం కంపైల్ అండ్ రన్ చేద్దాం. లెట్స్ సీ, ఎర్రర్స్ ఏమి ఉండవు అనుకుంటున్నా. అండ్ మనకి అవుట్పుట్ ఒకవేళ కరెక్ట్గా ప్రాసెస్ అవుతే 1 2 3 4 ప్రింట్ అవ్వాలి. లెట్స్ సీ.
సో 0 ఎర్రర్స్. అండ్ మనకు కావాల్సిన అవుట్పుట్ విచ్ ఇస్ ద సీరియల్ నెంబర్ ఇస్ 1 2 3 4 ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో సో మెమరీలో మనకి ఈ కార్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో మనకి మెమరీలో ఒక వేరియబుల్ క్రియేట్ అయిపోతుంది దేనికి, కార్1కి. అండ్ ఫంక్షన్స్ అనేవి దే విల్ బీ లైక్ సో ఎలా చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు కార్1తో పాటు కార్2 కూడా ఉందనుకోండి. సో ఇక్కడ మనకి మెమరీ ఎలా స్టోర్ అవుతుందంటే కార్1కి సీరియల్ నెంబర్ సెపరేట్ స్టోర్ అవుతుంది, కార్2కి సీరియల్ నెంబర్ సెపరేట్ స్టోర్ అవుతుంది. బట్ కార్1కి కార్2కి కలిపి ఆ 2 ఫంక్షన్స్ స్టోర్ అవుతాయి. సో మనకి ఫంక్షన్స్ అనేవి కామన్గా స్టోర్ అవుతాయి మెమరీలో, బట్ దెన్ మనకి వేరియబుల్స్ అనేవి వాటికే సెపరేట్గా స్టోర్ అవుతాయి. ఓకే, సో దట్ ఇస్ హౌ మెమరీ ఈజ్ మెయింటైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫంక్షన్స్ అనమాట. సో కామన్గానే స్టోర్ అవుతుంది. అండ్ మనం ఈ విధంగా క్లాస్ లోపలనే దీన్ని రాయాల్సిన అవసరం కూడా లేదు. వాట్ ఐ మీన్ బై దట్ ఈస్ సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నేను మేబీ ఇలా పెట్టేయచ్చు, సెమీకోలన్తో క్లోజ్ చేసి ఐ షో యూ వెయిట్, Ctrl+C. సో ఇక్కడ ఏం చేసాం, మనం ఫంక్షన్ని డిక్లేర్ చేసాం అంతే, డిఫైన్ చేయలేదు. మనం అది క్లాస్ బయట కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఐ షో యూ. సి ఇంట్ మైన్కి బయట ఆఫ్టర్ ద క్లాస్ అదేం టైపు వాయిడ్ కదా, సో వాయిడ్ మన క్లాస్ పేరు ఏంటి కార్, అండ్ ఈ ఆపరేటర్ వాడాలి. ఓకే, ఆపరేటర్ వాడి మనం ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క ఫంక్షన్ పేరు రాయాలి. ఆ ఫంక్షన్ పేరు ఏంటి, సెట్ సీరియల్ నో, అంతే కదా, స్మాల్. ఓకే, ఇక్కడ యాక్చువల్లీ ఏం చేయండి అది షో వెయిట్, లేదా పేజ్ చేద్దాం, ఇక్కడ వాయిడ్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా కూడా మీరు డిక్లేర్ చేయొచ్చు. ఇట్ విల్ వర్క్ ది సేమ్. టెస్ట్ చేస్తారా? లెట్స్ డూ ఇట్. Ctrl+S సేవ్, కంపైల్ అండ్ రన్ చేద్దాం. సో హియర్ దేర్ ఇస్ ఎన్ ఎర్రర్. ఆ ఎర్రర్ ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్క్వాలిఫైడ్ ఐడి. వాట్ ఇస్ ఇట్? ఓకే 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 ఇక్కడ మనకి సెమీకోలన్ పెట్టాం కదా మిస్టేక్, సో తీసేద్దాం. Ctrl+S, కంపైల్ అండ్ రన్. దేర్ షుడెంట్ బి ఎనీ ఎర్రర్స్, పని చేయాలి. అండ్ సి, సో మనకి కాంబినేషన్లో రాసాం. కాంబినేషన్ అంటే ఏంటి అంటే ఒకటేమో లోపల రాసాం, బయట రాసాం, బట్ దెన్ స్టిల్ ద ఫంక్షన్ ఈజ్ వర్కింగ్ ద సేమ్. సో మనకి ఫంక్షన్స్ అనేవి క్లాసెస్లో C++లో ఐదర్ క్లాస్ లోపల డిఫైన్ చేయొచ్చు ఆర్ లోపల జస్ట్ డిక్లేర్ చేసి బయట డిఫైన్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం 2 రకాలుగా దాన్ని వాడుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా అర్థమైందని అండ్ మెంబర్ ఫంక్షన్స్ C++లో ఎలా వాడుకోవాలో అర్థమైంది అనుకుంటున్నా. సో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్, థాంక్యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.